సో ఇప్పుడు మీరు మీ మీద ఏదైతే కంప్లైంట్లు వచ్చినాయో మీమ్స్ ఏవైతే షేర్ చేయాలి అందులో దత్తపుత్రుడిగా ఆయన ఎత్తుకున్న ఒకటి దాంట్లో ఆయన ఫేసెస్ పెట్టడం కానివ్వండి, ఇప్పుడు పోట్ల గిత్తలకి సంబంధించి వాళ్ళ ఫేసెస్ పెట్టడం కానివ్వండి, ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో ఎట్లా పోర్ట్రే అవుతాయి అంటే అవి పొలిటికల్కి సంబంధించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు క్లారిఫై, నేను రోజుకి 10-15 ట్వీట్లు పెడతాను చాలా రోజులు, వేలు పెట్టి ఉంటాను. ఆ పర్టికులర్ థింగ్స్ నాకు నాలెడ్జ్ లేదు. నాకు అక్కడ గుర్తుంటే వేలు ట్వీట్లు అవి ఉంటాయి. 1 yearలో ఎన్ని ట్వీట్లు పెట్టి ఉంటాను నేను అసలు ఆ టైంలో, అది నాకు గుర్తులేదు. బట్ జనరల్లీ చూసిన తర్వాత నాకు గుర్తులేదు, అది చెప్తున్నాను కదా. జనరల్లీ స్పీకింగ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆ ట్వీట్ అలాంటి ట్వీట్లే వాళ్ళు వీళ్ళు అందరూ పెడతారు, పెట్టనోళ్ళు లేరు. అప్పుడు మీరు డిస్క్రిమినేట్ చేసి ఎలా చేస్తారు? వీళ్ళ మీద కేసు ఓకే, వాళ్ళ మీద వద్దు అని పెడతారా? అప్పుడు మొత్తం అందరూ కలిసి అందరి మీద కేసులు పెట్టుకుంటా పోతే హౌ ఇస్ దట్ గోయింగ్ టు సాల్వ్ ఎనీథింగ్? నిజంగా కేసులు పెడితే తీసుకోవాల్సి ఉంటుందిగా పోలీసులు కూడా. నేను అదే చెప్తున్నాను. అందుకని దేర్ హ్యాస్ టు బి ఎ స్ట్రాంగ్ డిబేట్ ఆన్ వాట్ ఈజ్ టూ మచ్ ఇన్ సోషల్ మీడియా, హూ డిసైడ్స్ వాట్ ఈజ్ టూ మచ్, అండ్ ఇన్ వాట్ వే క్యాన్ దట్ బీ కర్టెడ్. నువ్వు సోషల్ మీడియాని బ్యాన్ చేస్తారా? లేకపోతే సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళు అందరినీ మీద కేసులు పెడతామంటే అసలు జైలు సరిపోతాయా? అంత మ్యాసివ్ కంటెంట్ అంత స్పీడ్గా వచ్చినప్పుడు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మానిటర్ దట్, టు పోలీస్ దట్ ఎనీమోర్. మీరు ఆ పోలీసింగ్ సిస్టమ్ పెట్టారంటే ఒకవేళ ట్రై చేసి, దట్ విల్ బికమ్ ఎ కరప్ట్ సిస్టమ్. ఎందుకంటే వాళ్ళకి పవర్ ఉంది కాబట్టి మీరు ఇది ఓకే అంటే ఎంత డబ్బు ఇవ్వండి, అందువల్ల అది యూఆర్ యాక్చువల్లీ ఎంకరేజింగ్ కరప్షన్. అలాంటి పోలీసింగ్ చేస్తే కనుక. కేసులు కొత్త కాదు మీకు. రీసెంట్గా 2018లో సంధ్య గారు మీ మీద పెట్టారు కేసు, సిసిఎస్కి వెళ్ళి మీరు వివరణ కూడా ఇచ్చొచ్చు. అంతకుముందు కూడా మీ మీద అనేక రకమైన కేసులు నడుస్తూనే ఉండొచ్చు, ఉంటుండొచ్చు. ఈ పర్టికులర్ కేసులో అంటే మీరు ఇంత ఎక్స్పీరియన్స్లో, ఇంత నాలెడ్జ్లో మీరు ఇవి యాంటిసిపేట్ చేశారా ఇట్లా జరుగుతుంది వచ్చే రోజుల్లో అని? అలాంటి చాలా చోట్ల జరుగుతున్నాయి, అది నాకు తెలుసు. ఇట్ ఈస్ ఎ వరల్డ్ ఓవర్ ఫినామినా. ఏది పొలిటికల్ పార్టీస్ కానీ సంబడి వెపనైజింగ్ ద డిపార్ట్మెంట్స్ ఆఫ్ జస్టిస్. ఈవెన్ యూఎస్లో కూడా ఎలిగేషన్ ఉంది. పోలీసులు అన్నప్పుడు డెమోక్రటిక్ సెటప్లో మీ ప్రత్యర్థుల మీదో లేకపోతే మీకు నచ్చిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి వాడుకుంటాం అనేది అందరూ చేస్తారు. దట్ ఈస్ నాట్ వెదర్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ అనేది వేరే పాయింట్, అది యూనో. సో ఇప్పుడు ఒక న్యాచురల్ స్టైల్ ఆఫ్ జస్టిస్లో ఇది జరిగింది, సో వీఆర్ ఆబ్లిగేటెడ్ టు ఇన్వెస్టిగేట్ ద మ్యాటర్, ఫైన్. ఎప్పుడు మీకు అనుమానం వస్తుంది? 5-6 చోట్ల ఒకేసారి వచ్చినప్పుడు అది మీ విషయంలోనే కాదుగా, ఇప్పుడు వాళ్ళ మీద చేసిన చాలా మంది మీద జరుగుతుంది, అందరి మీద చెప్తున్నా నేను. మీరు న్యాచురల్ ఫోర్స్లో ఒకడికి వచ్చింది, 5-6 అదే దాని మీద ఒకేసారి 1 year తర్వాత వచ్చిందంటే ఆబ్వియస్లీ దేర్ ఈస్ సమ్ స్కీమ్.